అందంగా వచ్చిపోతున్నాయి. ఎక్కువ ఈ మెట్ల వరకు వచ్చేసి పోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఏమందాలు. సముద్రం ఒడ్డున ఇలానే ఉంటుంది, కానీ అన్ని బీచ్లు ఇలా ఉన్నాయి. కొన్ని బీచ్లు ఇంకా సుందరంగా, ఆహ్లాదకరంగా, ఇలా ఇండ్లు పక్కన ఉండే ప్లేసెస్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి. సో మా వాళ్ళు ఫోటో దిగడానికి స్టిల్స్ ఇస్తున్నారు ఇక్కడ కోవలం బీచ్ దగ్గర. ఎట్లుంది బీచ్? చాలా బాగుంది బీచ్. మనం అనుకోకుండా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది కోవలం బీచ్ కాడికి. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఫ్యామిలీ ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చాలా. ఫ్యామిలీలతోటి చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేద్దాం. నైస్ వ్యూ. ఈ పక్కనే హౌసెస్ మొత్తం బీచ్కు జస్ట్ ఒక 4 అడుగుల దూరంలోనే లైన్గా ఇండ్లు పక్కనే బీచ్. వీళ్ళకి ఈ అలల చప్పడకు రాత్రి అలలు లేకుంటాయి అనుకుంటా. లేచిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళైతే ఈ అలల చప్పుడే అల్లారం అనుకుంటాను. వాళ్ళకు అల్లారం కోడి కుక్కుడుగా అవసరం లేదు. వీళ్ళకు అలల చప్పుడే అల్లారంతో లేస్తారనుకుంటా. మనం సముద్రం అనేదే ఉండదు, మన తెలంగాణకు సముద్రమే ఉండదు. మనకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడప్పుడు వస్తే. ఇలా ఉన్నంతసేపు లోపలికి వెళ్ళి ఇలా అలలు వస్తుంటే ఆస్వాదించాను. ఎందుకంటే మనం బీచ్కి మళ్ళీ రాలేము, ఎప్పుడో ఒకసారి వస్తాం. కాబట్టి ఈ సముద్ర అందాలని, అలల్ని ఆస్వాదిస్తూ కాసేపు లోపలికైతే వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తూ ఆ అలలు చూస్తూ ఇలా అయితే గడిపేశాను. సో బ్యూటిఫుల్. సో బీచ్లో లొకేషన్స్, ఏం సముద్రాలు, ఏం వ్యూ, ఎక్సలెంట్. జీవితంలో మర్చిపోలేని లొకేషన్స్, జీవితంలో మర్చిపోలేని సూపర్ ఫీలింగ్. ఈ మనసులో, ఈ మెదడులో జీవితాంతం గుర్తుండిపోతాయి ఈ లొకేషన్స్, ఈ బీచ్లు. కేరళ అంటే లొకేషన్లకు అమ్మ మొగుడు అనుకోవచ్చు. సూపర్. చూస్తుంటే రిటర్న్లో మొత్తం మసాజ్ సెంటర్లే ఉన్నాయి. ఒక మసాజ్ సెంటర్కి అయితే మమ్మల్ని ఆటో డ్రైవర్ తీసుకొచ్చాడు. వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయండి, గవర్నమెంట్ పర్మిషన్తో ఈ సెంటర్లు నడుస్తున్నాయంట. బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఎంట్రీ టికెట్. ఇక్కడ చిన్న టెంపుల్, వ్యూ పాయింట్, ఇక్కడ శంకరుని విగ్రహం. ఇంతే, ఈ చిన్న ఏరియా. 20 రూపీస్ ఎంట్రీ టికెట్. దిస్ ఈజ్ కేరళ. సూపర్ అంటే సూపర్. ఇక్కడ మనకు వైజాగ్లో కైలాసగిరిలో మనకు శివపార్వతుల విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ శివుని విగ్రహం ఏర్పాటు చేశారు. టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్, చిన్న 2 టెంపుల్ ప్లస్ వ్యూ పాయింట్ పెట్టారు. ఇక్కడ 20 రూపీస్ టికెట్ పెట్టారు. వావ్, ఎక్సలెంట్. సూపర్ వ్యూస్. సో బ్యూటిఫుల్. పక్కలే కొబ్బరి చెట్లు, పక్కలే సముద్రం. ఈ కేరళ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు బాస్. సో నైస్. ఈ హైట్లో ఉన్నాం మేము. హైట్లో నుంచి చూస్తుంటే సముద్రాలు ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. చాలా సూపర్గా ఉన్నాయి. నిజంగా మనం అనుకున్నట్లా ఈ సూపర్ అంటే ఈ సూపర్ కేక. మనకు అక్కడ చెట్లల్లో జంట ప్రేమించుకుంటున్నారు కేరళలో ఇలాంటి జంటలు బీచ్ పక్కల సర్వసాధారణం. లైట్ తీసుకోండి. విగ్రహం అయితే చాలా పెద్దగా బాగా ఏర్పాటు చేశారు చేయడానికి అనేది చూస్తే అర్థమవుతుంది. ఆ మెడలో పాము, ఆ చేతిలో త్రిశూలము, అంత హైటు నుంచి ఈ పై వరకు శిల్పి కళాఖండం అద్భుతం. సో బెల్లంతో ఇక్కడ శివుని టెంపుల్ ఉంది కాబట్టి ప్రసాదం తయారు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం కూడా టేస్ట్ చేయాలి. శివుని ప్రసాదం అయితే ఈరోజు రామును, గణేష్, హరికృష్ణ తినడం జరుగుతుంది. టెంపుల్ రావడం ద్వారా ప్రసాదం అయితే బాగుంది. బ్యూటిఫుల్ గా ఉంది. ఇంట్లో పక్కలే లైన్ గా మనకు మధ్యలో 40 ఫీట్స్ 60 ఫీట్స్ రోడ్డు చాలా వెడల్పు ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. మీరు వెనకాల చూసుకుంటే మా వెనకాలే ఇండ్లు, ఇవే అలలు. సో ఇక్కడ వ్యూ అయితే మామూలుగా లేదు. ఎక్సలెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాంతాలన్నీ ఫ్యామిలీతో చాలా ఈజీగా చుట్టేయచ్చు. కుటుంబంతో వచ్చి చాలా అందమైన ప్లేసెస్. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళైతే
తప్పకుండా ప్లాన్ చేసుకోండి. మనకు తిరువనంతపురం అయితే ట్రైన్ ఉంటుంది, ట్రైన్ కు రండి. లో బడ్జెట్ లో ఇంత అందమైన ప్లేసెస్ అయితే చూడొచ్చు. చాలా చాలా ఎక్సలెంట్. మనకు శంఖముఖం బీచ్, కోవలం బీచ్, గోల్డెన్ బీచ్, 3 బీచ్లు, కన్యాకుమారి, ఇంకా కొన్ని చిన్న చిన్న త్రివేంద్రంలో ఉండే కొన్ని ప్లేసెస్, మొత్తం 4 రోజుల టూర్ ఎక్సలెంట్ గా అయితే చేయొచ్చు. సో టూరిస్టులకు అయితే ఈ పక్కనే లైట్ హౌస్, తక్కువ బడ్జెట్ లో తిరగాలి అనుకొని ఎలా తిరగాలో అర్థం కాని వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా పనిచేస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్. సో మనకు సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం ట్రైన్ ఎక్కి రండి. ప్రపంచం చాలా అందంగా ఉంది. ఆ ప్రపంచంలో మన భారతదేశం, మనమైతే చాలా సినిమాలలో ఇలాంటి వ్యూ చూస్తుంటాం ఇట్లా. సో కానీ మన ఇండియాలోనే, మన రాష్ట్రాలలోనే కేరళ కానీ, మనకు వైజాగ్, అరకు, సో చాలా చాలా అందమైన ప్రాంతాలు మన దేశంలోనే ఉన్నాయి. మన విదేశాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంత అందమైన ప్రపంచం మన దేశంలో చాలా రాష్ట్రాల్లో అయితే ఉంటుంది. రండి, ఈ ప్రపంచం చాలా అందంగా ఉంది. తిరగండి, ఎంజాయ్ చేయండి. 2-3 ఇయర్స్ ఒకసారి అన్న రిజర్వేషన్ చేసుకోండి, తిరగండి. సో మా వాళ్ళు అయితే ఒకసారి ఎట్లుంది కోవలం బీచ్? చాలా బాగుంది. ఇక్కడికి ఫ్యామిలీతో వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఫ్యామిలీతో రావాలి. అరే మనం చూస్తున్నాం ఫ్యామిలీ పిల్లలు కూడా చూద్దామని చిన్న ఆనందం మనిషికి. ఎప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవడానికి బడ్జెట్ బట్టి ఏం కదా ట్రైన్ చేసుకోవాలి, తీసుకొని వాళ్ళు ఖుషి అవుతారు. మనం చూడండి ప్రపంచాన్ని చూస్తారు పిల్లలు కూడా, ఇట్లా కూడా ఉంటారు. మన వాళ్ళు ఎప్పుడు కరీంనగర్, హుస్నాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్ తెలుసు, కానీ ఒక్కసారి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి అవుటర్ స్టేట్ కూడా మనం పోవాలి. అవుటర్ స్టేట్ పోతే కూడా పిల్లలకు నాలెడ్జ్ ఉంటాయి. పిల్లలకు అవుటర్ స్టేట్ కూడా ఉంటుంది. తిరువనంతపురం, ఇది కన్యాకుమారి, ఇది చెన్నై, తమిళనాడు వాళ్ళు కూడా తెలుస్తాయి. కానీ అంతా తీసుకపోకపోయినా కనీసం మంచి ప్లాన్ చేసుకొని కొచ్చిన్, మూనార్ అయినా లేకపోతే త్రివేంద్రము, కన్యాకుమారి అయినా ఒక్కసారైనా వాళ్ళని తీసుకొస్తే పిల్లల్ని చాలా సంతోషపడతారు. మనమే కాకుండా మన ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా మా ఫ్యామిలీ కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారైన పిల్లల్ని ఇట్లా సముద్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్లాన్ మా అరిగిపోయి చెప్తున్నాడు. కంపల్సరీ ఫ్యూచర్ లో మా పిల్లల్ని అయితే తీసుకొస్తా, ఒక్క బీచ్ కన్నా చూపిస్తా ఇట్లాంటి ప్లేస్ లో అని చెప్పి తను ఎంజాయ్ చేసుకుంటూ, కుటుంబాన్ని తీసుకురాలేకపోయాను అని చెప్పి కొంచెం బెంగ ఉంటది ఎవరికైనా. ఎందుకంటే మన కడుపులో పుట్టిన పిల్లల్ని వదిలేసి మనం ఎంజాయ్ చేయలేం. మేము ఏదో వర్క్ పని మీద వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ వాళ్ళని పిల్లల్ని భార్య పిల్లల్ని వదిలేసి సింగిల్ గా ఎంజాయ్ చెయ్యము. మా వర్క్ పని మీద వచ్చి ఎంజాయ్మెంట్ అయితే బాగా చేస్తున్నాము. చూద్దాం. మా వాళ్ళకైతే నేను అరకే బీచ్ చూపించాను, వాళ్ళకు దాహం తీరలేదు. బాగా ఆకలైనప్పుడు కొంచెం బిర్యానీ పెట్టినట్లే ఉంది, వాళ్ళకి ఇంకా ఆకలితో ఉన్నారు. సో నెక్స్ట్ వాళ్ళకు కొచ్చిన్ కానీ త్రివేంద్రం కానీ నేనైతే ప్లాన్ చేసుకుంటాను. సో వెనక నుంచి అలలు కొడుతూనే ఉంటాయి. వెనక నుంచి ఖచ్చితంగా మంచి ప్లాన్ చేసుకుని వస్తే ఎంత అందమైన బీచ్లు చూడొచ్చు. 10 వీడియోలు అయితే కేరళ సిరీస్ లో ఉంటాయి. త్రివేంద్రంలో కోవలం బీచ్కు రెండోసారి వెళ్తున్నాము. మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది, చూసాము. కానీ మళ్ళీ హోటల్కి వచ్చాక రెండోసారి మళ్ళీ వెళ్ళాలనిపించింది. సో మేము మళ్ళీ కోవలం బీచ్ చూడడానికి మళ్ళీ వచ్చేసాము. బీచ్ పొడవునా ఇలా రెస్టారెంట్లు అయితే ఉంటాయి. మా వాళ్ళు కూడా అటు ఇటు చూస్తూ బీచ్ అందాలను చూస్తూ బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారు. సూపర్, మామూలుగా లేదు వ్యూ. కానీ అక్కడికంటే హోటల్స్, హౌస్, కొబ్బరి చెట్లు, రూమ్స్, ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్లు, లైట్ హౌస్ అంటే సో నైస్. మంచి అలలు, ఆడడానికి కూడా పెద్ద డేంజర్ లేదు. కానీ అయినా సెక్యూరిటీగా ఇలా తాడు కట్టి అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు కొడతా ఉంటారు, లోపలికి వెళ్ళొద్దని. సో బ్యూటిఫుల్. ఇప్పుడు ఈవినింగ్ అయింది, క్రౌడ్ బాగుంది. చూడదగ్గ లొకేషన్స్, వ్యూస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి. గాలికి ఎగిరిపోతుందా? మెరుస్తుందా? గాలికి ఎగిరిపోతుందా? ఇక్కడ వరంగల్ జిల్లా వాళ్ళు
మహబూబాద్ జిల్లా వాళ్ళు, వరంగల్ జిల్లా వాళ్ళు కొంతమంది కలిసారు. 1300 కిలోమీటర్ దూరంలో తెలుగు వాళ్ళు కలిస్తే ఆనందం నీది తినాలి నాది తినాలి అన్నట్లు. సో తెలుగు వాళ్ళమంతా ఒక చోట కలిసాము. తెలంగాణ వరంగల్ జిల్లా నుంచి కొంతమంది వచ్చారు. వీళ్ళు తెలుగు మాట్లాడుతుంటే ఏ జిల్లా అని పలకరిస్తే సో మొత్తానికి వరంగల్ జిల్లా వాళ్ళు, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ మొత్తం మిక్స్ అయిపోయినాం. ఎప్పుడు వచ్చారన్న? నిన్న నైట్ వచ్చామన్నా. నిన్న నైట్ ట్రైన్కి వచ్చాము. స్వర్ణ జయంతి ట్రైన్. ఎన్ని అవర్స్ జర్నీ? జర్నీ వచ్చేసి 1475 కిలోమీటర్లు, 13 అవర్స్ జర్నీ. ఓకే ఓకే 13 అవర్స్. తిరువనంతపురం డైరెక్ట్ ఇక్కడ వచ్చి రూమ్ తీసుకున్నాము. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి దాన్ని దర్శించుకొని ఈవినింగ్ వచ్చేసి బీచ్కి వచ్చాము. బీచ్ ఇంటర్నేషనల్ బీచ్ సూపర్ ఎక్సలెంట్. మేము చాలా బీచ్లు తిరిగానే ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ ఇన్ కోవలం ఇన్ కేరళ. ఐ లవ్ కేరళ, ఐ లవ్ తెలంగాణ, ఐ లవ్ ఇండియా. ఇప్పుడు చాలా మంది బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. సో అక్కడ దొరికేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వస్తే మన టూరిజం పెరుగుతుంది, మన ఇండియా డెవలప్ అవుతుంది. ఇక్కడ బీర్ల తక్కువ రేటు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, మసాజ్ సెంటర్లు ఉన్నాయి. వరంగల్ జిల్లా రియల్ ఎస్టేట్ మరొక మిత్రుడు మా బాబాయ్ గారు వస్తున్నారు, పిండమరెడ్డి తిరుపారెడ్డి గారు, అశోక్ నగర్ వరంగల్. ఇప్పుడు ఆయన మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎప్పుడు వచ్చారా? ఎన్ని రోజులు అయింది? నిన్ననే బయలుదేరామండి. మొన్న బయలుదేరాము. నిన్న మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ దిగాము శతాబ్ది ఎక్స్ప్రెస్ వరంగల్ నుండి. మార్నింగ్ రేపు నైట్, రేపు మార్నింగ్ టుమారో నెక్స్ట్ రామేశ్వరం. సో అన్న వాళ్ళు వచ్చారంట. పద్మనాభ టెంపుల్ దర్శనం అయిపోయింది. బీచ్లు 2 days ఉండి సో రేపు సాయంత్రం, రేపు నైట్ అయ్యప్ప స్వామి టెంపుల్ చూడడానికి వెళ్తారంట. సో ఓకే ఓకే. అంతసేపు బీచ్లో ఇలా అటు ఇటు తిరుగుతూ సముద్ర అలలు అయితే ఆస్వాదించాను. సో మా వాళ్ళు అయితే లోపలికి దిగి చాలా బాగా ఆడుకుంటున్నారు. అలలు గట్టిగా వస్తున్నాయి, లోపలికి వెళ్ళకండి. ఖమ్మం బీచ్ కాదు ఇది, కోవలం బీచ్ అనుకున్నావేంటి? K4 కోవలం బీచ్, K4 ఖమ్మమా? లోపలికి పోయింది. బయటికి రండి కమాన్ బాయ్స్. లేరు ఏంటి అట్లా పోతురు? కప్పల్లాగా దుక్కుంటా పోతురు ఏంది? బీచ్లో ఫస్ట్ టైం ఆడుతారు రవి, రమేష్. అందుకే వీళ్ళు చిన్నపిల్లలాగా అయిపోయారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. బీచ్లకు ఎప్పుడు వచ్చినా, ఏ వయసులో వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా అందులో మొట్టమొదటిసారి వస్తే ఇంకా ఆనందానికి అదువులే లేకుంటాయి. రమేష్ బయటికి రా. ఇగో చిన్నపిల్లలాగా అయిపోతున్నాడు. స్పెషల్ ఏంటంటే ఇదే, ఎవరైనా ఇలా చిన్నపిల్లలాగా అవుతారు. అదే నడువు, ఆడుపో. కోవలం బీచ్లో మా వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళు బీచ్ చూడడం ఫస్ట్ టైం, కేరళ రావడం అంతా ఫస్ట్ టైం. సో వాళ్ళు చిన్నపిల్లలాగా మామూలుగా ఆడతలేరు. ఇక్కడ చూసుకోవచ్చు, ఉప్పు లేవా? వాటర్ ఉప్పు లేవా? రవి అండ్ రమేష్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో. ఇక్కడ డేంజర్ లేదు. వచ్చిన అలలు లోపలికి వెళ్తున్నారు. అలల మీద అనుకుంటే అలలు బయటికి తీసుకొచ్చేస్తున్నాయి. అంటే సింపుల్ దొల్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ అలలు బయటికి తీసుకుని వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గట్టి వచ్చినాయి, ఏదో అలలు వచ్చినాయి, కొట్టుకొని బయటకు వచ్చారు అంతే. ఏళ్ళ మధ్యలో ఇలా ఫోన్ అయితే లాకేశాను. చాలా గట్టిగా నిలబడ్డాను. నేను చాలాసార్లు బీచ్లు చూసిన అనుభవం కాబట్టి చాలా జాగ్రత్తతో ఉన్నాను. ఇట్లా పడతారు, అలల కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. అలలు దుబ్బుకొని బయటికి తీసుకురావాలి. వచ్చేసరి వాటర్ చాలా బాగున్నాయి ఇక్కడ. చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అలలు కూడా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తారు, ఆ అలలు తీసుకొని బయటికి వచ్చేస్తాయి. ఆ ప్రమాదం అయితే లేదు. సో ఈ కోవలం బీచ్లో రవి, రమేష్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుందబ్బా మీది. నేనేమో అట్లా గడ్డ కొట్టుకురండి, చేపలు కొట్టుకొని అట్లా రండి, గడ్డకు రండి, చాలు రండి.
మొత్తం చిన్నపిల్లలక ఇంత బాగా ఆడుతున్నారు, లోపలికి పోయి భయం వేస్తలేదా? అంటే ఫస్ట్ టైం బీచ్కి రావడం మీకు ఆనందం ఏదో నాకు అనిపిస్తుంది. సో వచ్చింది నడు అలా వచ్చింది నడు. ఫ్రెండ్స్, కోవలం బీచ్ అందాలు, ఇది ఇంటర్నేషనల్ బీచ్. ఇక్కడైతే వ్యూ అయితే మామూలుగా ఉండదు. ఎంట్రెన్స్లోనే వ్యూ సూపర్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లైట్ హౌస్, అక్కడ నుంచి వ్యూ అయితే హైలైట్ ఉంటుంది. సో మా వాళ్ళు అయితే ఇలా ఆనందంగా ఆడుకుంటున్నారు. ఫస్ట్ టైం వచ్చారనమాట. కాళ్ళకు తగులుతారు మా వాళ్ళు, నా కాళ్ళకు వచ్చి తగులుతారు. నేను ఇంకా కాసేపు లోపల ఉంటే వాటర్లో పడిపోయే ప్రమాదం ఉంది, నా ఫోన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో నేను కొంచెం బయటికి వచ్చి వీడియో చేసుకుంటాను. సో ఇది ఇక్కడైతే చాలా ఆనందంగా బీచ్కి వచ్చిన వాళ్ళు ఆనందంగా గడుపుతారు. చాలామంది టూరిస్టులు అయితే ఈ లైన్లో చూశారు కదా, ఇంట్లోనే హోటల్స్, రిసార్ట్స్, ఇందులోనే రూమ్ తీసుకొని ఈ బీచ్లోనే 2 రోజులు చాలా బాగా గడిపి 2 రోజులు బీచ్లోనే ఉండి ఇంకా సరౌండింగ్ కన్యాకుమారి చూసుకున్న వాళ్ళు చూసుకొని అట్లా తమిళనాడు మీదుగా తెలంగాణ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, తమిళనాడు వాళ్ళకి తమిళనాడు వెళ్తారు, ఇట్లా ప్లాన్ చేసుకొని వస్తారు చాలామంది. సో ఇది కోవలం బీచ్ అందాలు, ఇంటర్నేషనల్ కోవలం బీచ్ అందాలు. ఇది చాలా చాలా బాగుంటుంది బీచ్. సో త్రివేంద్రం వచ్చిన వాళ్ళు అన్ని బీచ్ల కంటే ఇదే సూపర్ బీచ్. ఈ చుట్టుపక్కల మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి. బ్యాంకాక్ అంటారు, కానీ బ్యాంకాక్ మించిన ఆనందం ఇక్కడ కూడా ఉంది. సూపర్ ఇంటర్నేషనల్ బీచ్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా డ్రింక్స్, బీర్లు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్యాంకాక్ పోయినా కంపల్సరీ డ్రింక్స్ కోసం, మసాజ్ కోసం వెళ్తారని అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మసాజులు ఉన్నాయి, బీర్లు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు ఈ శర్వానికి కూడా రైంది బీచ్. అలలు వచ్చారు అనుకో, ఇద్దరు పడిపోతారు. వచ్చింది. ఏయ్ కింద కోవలం బీచ్ అందాలు, ఇది ఇంటర్నేషనల్ బీచ్. ఇక్కడైతే వ్యూ అయితే మామూలుగా ఉండదు. ఎంట్రెన్స్లోనే వ్యూ సూపర్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లైట్ హౌస్, అక్కడ నుంచి వ్యూ అయితే హైలైట్ ఉంటుంది. సో మా వాళ్ళు అయితే ఇలా ఆనందంగా ఆడుకుంటున్నారు. ఫస్ట్ టైం వచ్చారనమాట. కాళ్ళకు తగులుతారు మా వాళ్ళు, నా కాళ్ళకు వచ్చి తగులుతారు. నేను ఇంకా కాసేపు లోపల ఉంటే వాటర్లో పడిపోయే ప్రమాదం ఉంది, నా ఫోన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో నేను కొంచెం బయటికి వచ్చి వీడియో చేసుకుంటాను. సో ఇది ఇంకా బీచ్కి వచ్చిన వాళ్ళు ఆనందంగా గడుపుతారు. చాలామంది టూరిస్టులు అయితే ఈ లైన్లో చూశారు కదా, ఇంట్లోనే హోటల్స్, రిసార్ట్స్, ఇందులోనే రూమ్ తీసుకొని ఈ బీచ్లోనే 2 రోజులు చాలా బాగా గడిపి 2 రోజులు బీచ్లోనే ఉండి ఇంకా సరౌండింగ్ కన్యాకుమారి చూసుకున్న వాళ్ళు చూసుకొని అట్లా తమిళనాడు మీదుగా తెలంగాణ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, తమిళనాడు వాళ్ళకి తమిళనాడు వెళ్తారు, ఇట్లా ప్లాన్ చేసుకొని వస్తారు చాలామంది. చెప్తున్నాను, బ్యాంకాక్ అంటారు, కానీ బ్యాంకాక్ మించిన ఆనందం ఇక్కడ కూడా ఉంది. సూపర్ ఇంటర్నేషనల్ బీచ్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా డ్రింక్స్, బీర్లు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్యాంకాక్ పోయినా కంపల్సరీ డ్రింక్స్ కోసం, మసాజ్ కోసం వెళ్తారని అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మసాజులు ఉన్నాయి, బీర్లు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, మసాజ్ సెంటర్లలో కూడా అన్నీ ఉన్నాయి. సో రండి, ఎంజాయ్ చేయండి, మన దేశ టూరిజం పెంచండి. ఈ దేశ టూరిజం మరింత డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో టూరిస్టులకైతే వెల్కమ్. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.